హాయ్ అండి, నేను మీ అరుణ. మా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ. ఈరోజు మీకు నేను ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో రెసిపీ చేసి చూపెడుతున్నానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీరు నేను చెప్పిన స్టైల్లో ఈ ఫ్రాన్స్ ఫ్రై చేసినట్టయితే ఒక్క ఫ్రాన్స్ కూడా లేకుండా లాగించేస్తారండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ ఫ్రాన్స్ ఫ్రైకి నేను 1 కేజీ ఫ్రాన్స్ తీసుకొని శుభ్రంగా కడిగానండి. కడిగిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం పిండి మళ్ళీ 2-3 సార్లు కడిగిన తర్వాత పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఒక 4 పావుల ఆయిల్ వేసుకున్నాను. కేజీ రొయ్యలు అయితే తీసుకున్నానండి. ఇందులో 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకొని ఉల్లిగడ్డ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువనే వేసుకోవాలి. ఫ్రై కదా, మనము రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి. మీరు ఒక్కసారి చేసి పెట్టారంటే మీ ఇంట్లో మళ్ళీ అడుగుతారండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇందులోనే 4-5 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మనము సాల్ట్ వేసి కడిగాం కదండి, కొంచెము రొయ్యలకు సాల్ట్ అనేది ఉంటుంది, అందుకని తగ్గించి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రాన్స్ కర్రీ కానీ, ఫ్రాన్స్తో పచ్చడి కానీ, ఫ్రాన్స్ ఫ్రై కానీ చాలా బాగుంటాయండి. ఫ్రాన్స్తో అసలు మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రాన్స్ తెచ్చినప్పుడు ఫ్రై మాత్రమే అడుగుతారండి. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ని ఇందులో వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రాన్స్ మనం కడిగినప్పుడు వాటర్ అనేది గుంజేస్తుంది. ఈ వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఫ్రై చేయాలి. దగ్గర పడిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే ఫ్రాన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను ధనియా పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్ట్ గల ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రాన్స్ ఫ్రై ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసి పెట్టారంటే మీ ఇంట్లో వదిలిపెట్టరు, మళ్ళీ అడుగుతారండి చేసి పెట్టమని. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ ఫ్రాన్స్ ఫ్రై ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. మరిన్ని వీడియోలు మీ ముందుకు తెస్తాను. థ్యాంక్ యూ.